కవిత కూడా మాట్లాడుతుంది కదా, కల్వకుంట్ల కవిత. కవిత స్వార్థానికి మాట్లాడుతుంది. ఉమ్, ఆమె స్వార్థం కోసమే మాట్లాడుతుంది తప్ప పార్టీ కోసం మాట్లాడట్లేదు. ఉమ్. ఆమె చేయకూడని తప్పులు చేసింది, కేసీఆర్ అందుకే దూరం పెట్టింది. బీసీల కోసం కొట్లాడుతున్నా కొత్త పార్టీతో. బీసీలో కొట్లాడేది ఏంటండి, వాళ్ళు కొట్లాడేది ఏమున్నది, బీసీ వాళ్ళు కొట్లాడే వాళ్ళు కొట్లాడతారు కదా. ఆమె చేసింది ఏమీ అయితే లేదు కదా. ఇప్పుడు ఆమె లబ్ధి పొందడం కోసం ఆమె పేరు మళ్ళీ ఇమేజ్ పోయిన పేరు కాపాడుకోవడం కోసమే ఆమె ఇప్పుడు మళ్ళీ బీసీ డిక్లరేషన్ అని ముందుకు వస్తుంది. దానికి మించి ఏమీ లేదు. తెలంగాణ సక్సెస్ అవుతుంది. సక్సెస్ కాదండి, మరో షర్మిల అవుతుంది. మరో షర్మిల అవుతుంది తప్ప తెలంగాణ ఆమె ఏం చేయలేదు. ఎందుకంటే కల్వకుంట్ల అనే పేరును పక్క జరిపితే ఆమె ఎవరో తెలియదు. ఇంటి పేరు కూడా మార్చుకుంది కదా ఇప్పుడు కల్వకుంట్ల. అదే అంటున్నాం, ఇప్పుడు మార్చుకుంది కదా, ఇప్పుడు తిరిగానండి తెలుస్తుంది కదా. మొన్నటి వరకు షర్మిల ఎట్లా రాజశేఖర్ కూతురు తిరిగింది, ఏమైంది పక్క జరిపి ఆంధ్ర పోయి ఏమో పోతా చేస్తాను పోయింది, అక్కడ ఏం చేసింది, ఓడిపోయింది. ఈమె కూడా రేపు అదే పరిస్థితి ఏమది. ఇంట్లో గొడవలు తీసుకొచ్చి బయట పెట్టుకొని రాజకీయం చేస్తుంది, ఎవరు ఏదో చేస్తున్నారు అని చెప్పి ఆమె చేస్తుంది తప్ప అంతకు మించి ఏమీ లేదు. ఆమెతో అయ్యేది ఏమీ లేదు. ఇప్పుడు ఆమె పార్టీలో ఉన్నారు, ఇది ఏమన్నా జాగృతి ఉన్నది. జాగృతి ఎవరు, టీఆర్ఎస్కి అనుబంధమే అది. అట్లే వాళ్ళు అందులో ఉన్నారు తప్ప వేరే వాళ్ళ లేరు కదా. ఎట్లా మారుతారు? అవును, మార్చారు. ఆమె చేసే తప్పులే కాదు, పార్టీకి అనుబంధం కరెక్ట్ లేదు కాబట్టి ఆమె పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేయడం జరిగింది. జనరల్ మీటింగ్ పెట్టకుండా సస్పెండ్ చేసి అన్యాయంగా నన్ను కావాలని ఆమెకు చెప్పేంత వరకు చెప్పారు. ఎక్కడ సైలెంట్ అయి ఉన్నది ఆమె, ఎక్కడ మాట్లాడకుండా ఉన్నది. ప్రతి ఒక్కరిని అనుకుంటూనే పోయింది కదా. అవన్నీ పార్టీ గమనిస్తుంది. పార్టీకి తీసేసే అధికారం ఉన్నది, సస్పెండ్ చేయవచ్చు, ఎవరైనా చేయవచ్చు. చెప్పకుండా జనరల్ మీటింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. నీ దగ్గర క్యాడర్ బాగాలేదు, నీ ప్రవర్తన బాగాలేనప్పుడు తీసేయాల్సిందే. తీసేసారు. ఎందుకంటే మొత్తం చెయ్యంతా మురిగినాక బాడేంత కొట్టేయాలి కదా. ఒకటే ఏళ్ళని కొట్టేయాలనుకుంటే ఏళ్ళు కొట్టి పడేయాలి. కేసీఆర్ చేసిన నిర్ణయం కూడా అదే కరెక్ట్.